దోస్తులు మంచిగా ఉన్నారా? నేను మీ లచ్చక్కను. ఈరోజు మన వీడియో లచ్చక్క కుటుంబం. హలో దోస్తులు మంచిగా ఉన్నారా? మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక మన సబ్స్క్రైబర్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకురి దోస్తులు. చూస్తుండగా ఉగాది పండుగ దగ్గరకు వచ్చే ఏముంది, రేపేనాయే. బిడ్డకు ఫోన్ చేసి రా బిడ్డ అంటే వసతి అన్నది. మరి ఇవాళ వస్తుందో పండుగకు, రేపు వస్తుందో పండుగ రోజే. ఈ చిత్రంగి కోడలేమో పోయి అవ్వగారింటి కాడ ఉండే. ఈ లిల్లేమో అత్త డాడీ ఫోన్ చేసిండు నేను పోతా అని లిల్లానే. ఇక అది ఉన్నా లేకున్నా ఒకటే, అదేం పని చేస్తుంది కానీ ఏం పని చేయదు. వండి పెడితే తిననీకే శాతగద్దానికి. ఇక బిడ్డ నన్ను వస్తుందేమంటే వస్తూనే లేదుగా. ఇక పండుగ రోజే వస్తట్టుంది. ఎట్లయితుందో ఏమో ఈ పని అంతా. ఇక ఎక్కడ పోయేటోళ్ళు అక్కడ పోతూనే ఉంటారు. పోయేటోళ్ళను ఆపుతామా, వచ్చేటోళ్ళను వద్దంటామా, ఎవరి ఇష్టం వాళ్ళదే. ఎవరు వచ్చినా రాకున్నా పండుగ ఆగుతుందా? ఆగనే ఆగది. నడుముకింత తువాల కట్టుకుంటా చేసేకాడికి వేస్తూనే ఉంటా. నా భర్త నిన్న నన్ను దించిపోయిండు. ఇంటికి పోగానే ఫోన్ చేయమన్నా, అట్లా ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేసి ఎత్తలేదు. ఫోను చేస్తాడేమని రాత్రి 11-12 గంటల దాకా చూసిన, ఫోనే చేయలేదు. తెల్లారింది ఇంకా కూడా ఫోన్ చేస్తలేడు. మరి డ్యూటీకి పోతుండా పోతలేడా, ఫోను ఎందుకు వేస్తలేకుండా వచ్చినా? ఏమైందో నా బిడ్డకు? వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తుంది. లోపలనే బాధపడుతుంది. ఏందంటే చెప్తలేదు గాని మంచిగానే ఉన్నా అంటుంది. ఏం కావచ్చు బిడ్డకు మరి? మీనమ్మా. నాయనా బాయి కాడికి పోతున్నావాయే? బాయి కాడికే పోతున్నా బిడ్డ. పొలముల్లా నీళ్లు కూడా చూసొస్తా. నువ్వు ముఖం కడుక్కొని ఇంత షాయి తాగకపోయినావు బిడ్డ. ఏమైంది గట్ల నిలబడ్డావు చిన్నవయ్యి? ఏం లేదే నాయనా, మంచిగానే ఉన్నా. ఏం లేదు, ఇప్పటిదాకానే లేచినా. ఇక కడుక్కుంటది, ముఖం కడుక్కొని చాయ్ తాగుతా. నువ్వు చాయ్ తాగి పోకపోయినావు నాన్న బాయి కాడికి. మళ్ళా ఎప్పుడు వస్తావో ఏమో, పోయి రానే రావు, అటే పోతావు. నేను అటే ఏం పోను బిడ్డ. పొలముల్లా నీళ్ళు చూసి మళ్ళా మడతతి. నువ్వు ముఖం కడుక్కొని అయితే షాయి తాగుర్రి. నేను ఎంత ఏం కాలేదన్నట్టు మంచిగా ఉన్నట్టే ఉంటున్నా గానీ అమ్మ నాన్న కూడా ఊకే ఏమైంది అని అడుగుతుర్రు. వీళ్ళకు డౌట్ వచ్చిందా ఏంది? నేను మంచిగానే ఉంటున్నా కదా వీళ్ళతోని, ఎందుకు అడుగుతుండొచ్చు వీళ్ళు ఏమైందని. ఇంకా మా అత్త తిట్టింది, పిల్లలు ఉడతలేదని పంచాయతీ పెట్టుకుంది. నా భర్త ఇక్కడ దించిపోయిందని వీళ్ళకి తెలిస్తే వీళ్ళు ఎంత బాధపడతారో కదా. వీళ్ళకు చెప్పొద్దు, నేను మంచిగా ఉన్నట్టే ఉంటా. అగో గీ మీనా ఎప్పుడు వచ్చిందో మరి? పండుగకు వచ్చినట్టుంది, ఉగాది పండుగ కదా. మీనా మీనా నువ్వు ఎప్పుడు వచ్చినావురా? నేనా అక్క? నేను నిన్నొచ్చిన. నువ్వెప్పుడొచ్చినావు మరి? నేను కూడా నిన్ననే వచ్చిండ్రా. ఇక పండుగ రేపేనాయే, ఉగాది పండుగ అని ఇక వచ్చిన. అవునక్క, ఉగాది పండుగ రేపేనాయే, అందుకే నేను కూడా నిన్నొచ్చిన. అగో లచ్చక్క మీ అత్త బాగానే పంపించింది ఎదురో నిన్ను పండుగకు. ఏ పండుగకు పంపేది కదా, ఈ పండుగకు ముందుగానే తోలింది బానే. నేను అమ్మోళ్ళ ఇంటికి రాక చాలా రోజులు అవుతుందక్క. ఇక నేనే పండుగకు పోతా దించినా అంటే నిన్న మా ఆయన వచ్చి దించిపోయినుండే. బాగా వచ్చినావు తీరా. ఓ పండుగకు అత్తగారింటికాడ ఉన్నావు, ఒక పండుగకు అమ్మగారింటికి రావాలి. ఇక ఏ పండుగకు రాకుండా మొత్తం అత్తగారింటికాడే ఉండు అలవాటు చేసినావు అనుకో, మీ అత్త ఇక మొత్తం ఈయనే ఉండు అంటది. లచ్చక్క మామూలుది కాదు. నువ్వు ఈడ నాకు చెల్లెవైతావు, అత్తగారింటికాడనేమో మీ అత్తకు నేను చెల్లెనైతా. ఇద్దరు అవ్వగారు ఒకటే నాయిగా, అత్తగారు కూడా ఒకటే నాయిగా. ఇక్కడి వరుస ఇక్కడనే ఉండాలి, అక్కడి వరుస అక్కడనే ఉండాలిరా. అవునక్క, ఎక్కడి వరుసలు అక్కడనే ఉండాలి. ఏడికి పోతున్నావు ఏమో, ఏటో పోతున్నావు కదా. ఏ మా చిన్నోళ్ళ ఇంటికి పోతున్నారా? నిన్నొచ్చినా ఇక పోయి వలకరించి వస్తా. పోకపోతే ఏమంటారు, అగో వచ్చిందట కానీ రాలే అంటారు. వాళ్ళకు బిడ్డలు లేరుగా, ఇక ఇద్దరు కొడుకులేనాయే. ఇక మాకు బిడ్డ ఉంటే రాకపోనని బాధపడతారు కదా, పోయి పలకరించి వస్తా ఇక. అవునా, మీ చిన్నోళ్ళ ఇంటికి పోయేస్తావా అక్క? సరే సరే తీ, పోయి రాపో మరి. పొయ్యి మాట్లాడిచ్చొస్తారా. వచ్చినాక ఇక పండుగ సామాన్లు తెమ్మన్నది అమ్మ. అమ్మకు జ్వరం వచ్చింది, శాతం ఎట్లేట. పోయి సామాన్లు తెస్తా ఇక. పొయ్యి పండ్లు తోముకుంటున్నట్టున్నావు కదరా, తోముకో. అమ్మ నిన్న తెలియక ఫోను ఒత్తింది. పాస్వర్డ్ చాలాసార్లు తప్పుగా కొట్టింది. ఆయనతో ఫోన్ లాక్ అయింది. ఇప్పుడు డ్యూటీకి పోతున్నప్పుడు ఫోను షాప్లో ఇచ్చిపోతా. నేను సాయంత్రం వచ్చేసరికి ఫోను లాక్ ఓపెన్ చేసి మంచిగా చేస్తారు. వస్తున్నప్పుడు ఫోన్ తెచ్చుకుంటా. లిల్లీ అలా పట్నం పోతా అన్నది వాళ్ళ డాడీ దగ్గరికి. మరి తయారైందో ఉండే పండుగకు అంటే, నో అత్త, డాడీ ఫోన్ చేసిండు రమ్మని, నేను వెళ్ళాలి, చూడక చాలా రోజులు అవుతుంది డాడీని అనబట్టే. మరి లిల్లీ తయారైందో పట్నం పోనీకి? బట్టలు అన్ని బ్యాగులు చదువుకుందో? వస్తప్పుడైతే 3 బ్యాగులు తెచ్చుకుంది. ఇప్పుడు 2 రోజులు పోయి వస్తా అన్నది. మరి బట్టలు పెట్టుకుందో?
అగో వచ్చిన వాయే లిల్లీ, నేనే నీ దగ్గరికి వద్దాం అనుకుంటున్నా, నువ్వు తయారైనవో లేదో చూద్దామని. నేను రెడీ అయ్యానత్త, వెళ్తానింకా. తయారైనవా? పోతా అంటున్నావాయే, మరి బ్యాగ్ ఏదే? ఉత్తనే పోతున్నావు? బ్యాగు ఏమొద్దత్త, బ్యాగ్ ఎందుకు? పట్నం పోయి 2-3 రోజులు ఉండొస్తా అని అంటే కదనే లిల్లీ, మరి బట్టలు ఏం వేసుకుంటావే? వస్తప్పుడేమో 2-3 బ్యాగులు నింపుకొచ్చుకుంటేవి, మళ్ళీ ఆడ బట్టలు ఉన్నాయో లేవో, బట్టలు పెట్టుకోవతలేవేందని అంటున్నానే. ఏమొద్దత్త, అక్కడ బట్టలున్నాయి, ఫోన్ ఉంది, డబ్బులు పర్సులో పెట్టుకున్నాను, ఇంకేం వద్దు, బ్యాగు, వెళ్తానింకా. ఆహా, పోను పర్సు తీసుకున్నావు. పోంగా బస్సులల్లా ఎండాకాలంగానే లిల్లీ దూపైతుంది, ఓ థమ్స్అప్ డబ్బలా నీళ్లు నింపి అన్నాయే మరి. ఏమొద్దత్త, ఒకవేళ దాహం వేస్తే నేను వాటర్ బాటిల్ కొనుక్కుంటాలే. సరే తీయే లిల్లీ, దూపైతే నీళ్ళ డబ్బా కొనుక్కొని తాగుతా అంటున్నావు కదా, తాగు. పైలమే బస్సులు ఎక్కంగా దిగంగా పైలము. పోంగనే ఫోన్ చెయ్యే. ఏమైంది లిల్లీ, ఎక్కడికి వెళ్తున్నావు? బస్సులు అంటుంది అమ్మ. ఏం లేదురా కొడుక, లిల్లీ ఉగాది పండుగకు పట్నం పోతుందట. మమ్మీని డాడీని చూడబుద్ధి అవుతుందంట లిల్లీకి. ఇక పోతా అత్త అంటే పైలంగా పోయే అని చెప్తున్నా. అవునా, సిటీకి వెళ్తుందా లిల్లీ? అవును బావా, ఇంటికి వెళ్తున్నా, డాడీ కాల్ చేసి రమ్మన్నాడు, అట్లనే వెళ్ళి చూసేసి వస్తా. నువ్వు కూడా తయారైనవు కదా కొడుక, డ్యూటీకి పోతున్నట్టున్నావు కదా, అట్లనే లిల్లీని ఎక్కించుకోవరా. గా ఆర్బీసీపురంలా దించు, ఆడికించి బస్సులు బగ్గుంటాయి కదా, ఎక్కి పోతుంది, ఎండ కొడుతుంది. అయ్యో ఏమొద్దులే అత్త, బావకి డ్యూటీకి లేట్ అవుతుండొచ్చు, నేను వెళ్తాలే, తొందరేం లేదు. లేట్ ఏం కాదులే లిల్లీ, డ్రాప్ చేస్తాదా? అబ్బా, వీళ్ళిద్దరిని చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. నా కొడుకు లిల్లీని చేసుకోరా అంటే నాకొద్దు, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, మీననైతేనే పెళ్లి చేసుకుంటా, లేకపోతే పెళ్ళే వద్దనే నా కొడుకు. అయినా ఎవరికైనా తినబాకు ఉండాలతి. నా తమ్మునికి ఒకతే బిడ్డే, బొచ్చడాస్తుంది. ఇక అల్లుడు ఎవడో అదృష్టవంతుడు, అల్లుడు కూర్చొని తినొచ్చు, కాలు మీద కాలేసుకొని తిన్నా తరగని ఆస్తుంది. నా తమ్ముడు పట్నం పోయి బగ్గ సంపాదించిండు, ఇంకెవలో అల్లుడు వచ్చేటోడు. మీనా ఇలా అంగడిగా బిడ్డ, అట్లా అంగడి పోయి ఇక రేపేనాయే ఉగాది పండుగ, ఇంత పప్పు చక్కెర బెల్లము ఇన్ని కూరగాయలు కొనుక్కొని వద్దాంపా బిడ్డ. నువ్వు కూడా ఇంట్లుంటే ఊకే నీకు కూడా యాస్ట్ వచ్చినట్టు ఉంటుంది కదా, అట్లా పోయొద్దాంపా. అంగడికా అమ్మ? ఎందుకు తీ అమ్మ, నువ్వు పోయిరాపో, నేను ఏం రాంది, నేను ఇంట్లోనే ఉంటా. అంగడికి రానంటున్నావా? ఎందుకు బిడ్డ, ఊకే ఇంట్లుండి ఏం చేస్తావు? ఆ గోడని ఈ గోడని చూసుడే యాస్ట్ వచ్చినట్టు అనిపిస్తుంది కదా, అట్లా పోదాంపా. అట్లా అంగట్ల కింద తిరిగి వస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. జర ఊకింట్లుంటే ఇట్లా కట్టేసినట్టే ఉంటుంది. నా భర్త మీ అమ్మోళ్ళ ఇంట్లో దించిపోతున్నా కదా, నీ ఇష్టం వచ్చినట్టు బయట తిరగకు, ఎటు పోకు, ఇంట్లోనే ఉండని చెప్పిండు పోతప్పుడు. అమ్మనేమో అంగడి పోదాందా, అంగడి పోయి కూరగాయలు కొనుక్కొని రేపు పండుగ కదా పప్పు కూడా తెద్దాము అని అంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మరి నేను? నా భర్తకు బయట తిరగడము అస్సలు ఇష్టం ఉండదు, అందుకే అమ్మోళ్ళ ఇంట్లో దించిపోతప్పుడే చెప్పిండు ఎటు బయట తిరగకని. ఆయనకు నచ్చని పని నేను చెయ్యను. అమ్మ బాధపడ్డా సరే, అమ్మను ఒక్కదాన్నే అంగడి పోయి కూరగాయలు కొనుక్కొని సామాన్లు తీసుకొని రమ్మని చెప్తా. ఏమైంది బిడ్డ, పోదాంపా బిడ్డ, ఊకే ఇంట్లో ఏం చేస్తావు? ఇప్పుడు నేనేం రాంతి అమ్మ, నువ్వు అయితే కొనుక్కొని రాపో, ఇంట్లో పని కూడా ఉంది. వచ్చేసరికి బట్టలు ఇవన్నీ సదురుతా, బట్టలు కూడా విండేస్తుంది. నువ్వు రేపో, ఇప్పుడు నేనేం రాంతి అమ్మ. సరే తీ బిడ్డ, రమ్మంటే రానంటున్నావు కదా, మరి ఇంట్లోనే ఉండుతీ, నేను పోయి కూరగాయలు కూడా గవి గవి కొనుక్కొని వస్తా. పైలం బిడ్డ. నాకు కూడా మా అమ్మతోని అంగడికి పోవాలనే ఉంది, కానీ నా భర్తనేమో ఈడ దించిపోతప్పుడు ఈడ బయట తిరగకు, ఎటు పడితే అటు పోకని చెప్పి వేయండు. ఇక ఆయన మాట కాదని మళ్ళీ నేను పోయినా కానీ ఎవరన్నా చూస్తారు చెప్తారు. మనము బయట తిరిగేటప్పుడు ఎవరు చూస్తలేరు, ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ ఎవరికంట్లనన్నా పడతాము, ఎట్లనన్నా తెలుస్తుంది. ఇక అదో పెద్ద లొల్లి ఎందుకు మరి, సప్పుడు గంట ఇంట్లుంటే అయిపోతుందిగా. బావా, నన్ను బస్ స్టాప్లో దింపే, నేను వెళ్తాలే. ఈ బస్ స్టాప్లో హైదరాబాద్కి బస్సెస్ రావు లిల్లీ, చాలా తక్కువగా ఉంటాయి. ముందు ఆర్బీసీపురం ఉంటుంది, అక్కడ నుంచి చాలా బస్సెస్ ఉంటాయి, అక్కడ డ్రాప్ చేస్తాలే నిన్ను. వద్దులే బావా, నీకు డ్యూటీకి లేట్ అవుతుండొచ్చు, నన్ను ఇక్కడే డ్రాప్ చెయ్యి. లేట్ ఏం కాదు లిల్లీ, నేను వెళ్ళే రూటు అక్కడే. ఓ అవునా, ఓకే ఓకే బావా, అయితే ఏం కాదులే, డ్రాప్ చేయి. అగో అల్లుడు ఎటో పోతుండుగా, అగో వెనకాయలో ఊసురు, ఎవలామే? అల్లుడు అల్లుడు, అయ్యా ఇనిపించలేనట్టుంది కదా, అట్లనే పోతుండు, నన్ను చూడలేనట్టుండు. ఎవలామె వెనక గట్ల కూర్చుంది మరి, అటో కాలు ఇటో కాలు వేసి. ఆమె ఎవరు కావచ్చు, ఎనుకున్నామే, నేను ఆమెను ఎప్పుడు కూడా చూడలేదు.
ఇలా చుట్టాలు కూడా నాకు అందరు తెలిసిన వాళ్ళు ఉర్రు, ఎవరు తెలియని వాళ్ళు అయితే లేరు. ఆమెను ఎప్పుడు చూడలే. మరి ఆమె ఎవరు కావచ్చు? బండి మీద ఎక్కించుకొని పోతున్న అల్లుడు. మరి ఆమె నా అల్లునోళ్ళకు చుట్టాలవుతుందా, లేకపోతే నా అల్లుడు డ్యూటీ చేస్తాడు కదా, డ్యూటీలా ఎవరన్నా తెలిసిన వాళ్ళ, మరి ఎవరు కావచ్చు? ఏమో నా బిడ్డను తోలుకొచ్చి ఎన్నలేంది నా అల్లుడు నా ఇంటికాడ తోలిండు. బిడ్డనేమో నా ఇంట్లో ఉంది, అల్లుడేమో ఎవరినో ఎక్కించుకొని బండి మీద తిరుగుతుండు. బిడ్డ కూడా వచ్చినప్పటి నుంచి అంత చిన్న ఉచ్చుకున్నట్టుంది ముఖము, అప్పట్లెక్క లేనే లేదు బిడ్డే. మరి ఏం కావచ్చు? వీళ్ళకేమన్నా లొల్లయిందా లేకపోతే ఏంది? బిడ్డని అడుగుతానేమో ఏం లేదమ్మా మంచిగానే ఉన్నాం, నాకే చూడబుద్ధి అయింది, అట్లనే పండుగ వస్తుంది కదా అందుకే వచ్చినా అని బిడ్డ అంటుంది. నా బిడ్డ ఏ పండుగకు రమ్మన్నా ఏం వస్తుంది అమ్మ ఆయన నిడిచిపెట్టాను, ఇప్పుడేమో వచ్చింది ఇన్నే ఉంది ఇట్లా అవుతుంది. మరి ఏం కావచ్చు? ఇంటికైతే పోతా, ఇంటికి పోయి బిడ్డకి చెప్తా. అమ్మ, అమ్మమ్మ ఏది ఇంట్లో ఉన్నట్టుంది. ఆ ఇంట్లోనే ఉన్నట్టుంది, లోపలికి పోదాం పాసిట్టమ్మ. అగో ఏమనే బిడ్డ సిట్టమ్మ వచ్చిరా బిడ్డ, దరి లోపలికి రర్రి. ఓ ఏమనే సిట్టమ్మ, బాగున్నావా బిడ్డ? బాగున్నావా తల్లి? మంచిగా ఉన్నామమ్మ, నువ్వు మంచిగా ఉన్నావా? తాత ఎటు పోయిండు? నేను మంచిగా ఉన్న బిడ్డ. తాత ఇంటికాడే ఉంటాడు, పొద్దుగాల లేస్తే బాయికే పోతాడు, ఏ రాత్రికి వస్తాడు, మళ్ళీ బుక్క తింటాడు, పందులు వస్తున్నాయని మళ్ళీ బాయి కాడికే పోతాడు, ఇంటికాడ ఉంటాడు ఆ బిడ్డ. తాత దరి బిడ్డ నీళ్ళు దర్రి ఎండల పడొచ్చిర్రు. మంచిగా ఉన్నావా బిడ్డ? ఎన్ని వద్దులైతుంది చూడక, రమ్మంటే రాకనే పోతురి. మంచిగా ఉన్నావా బిడ్డ? మంచిగానే ఉన్నానే, మంచిగా ఉన్నా. వీళ్ళు ఇద్దరే వచ్చిర్రు, మరి అల్లుడేడి బయట గిట్లుండా ఏంది? ఏమైంది అమ్మా, ఏం చూస్తున్నావు? మీరు ఇద్దరే వచ్చిరుగా బిడ్డ, అల్లుడేడి బయట గిట్లుండా అని చూస్తున్నా. అల్లుడేడి మరి? అల్లుడు రాలేదా బిడ్డ? మీరు బస్కొచ్చిరా మరి ఎట్లొచ్చిర్రు? ఏ బస్కేం రాలేదమ్మా, ఈ ఊరికి బస్సులు ఏడున్నాయి, ఓ రోడ్ మీద దిగి నడవన్నాయే. ఏడ నడుస్తాం, ఎండ కొడుతుందంటే అల్లుడే వచ్చి దించిపోయిండు. అల్లుడే వచ్చి దించిపోయిండు అంటున్నావు, అల్లుడు కనిపిస్తలేడు ఏంది బిడ్డ? మరి అల్లుడు ఏడి ఎటు పోయిండు? ఏగ బయటనే దించిండు, పోతూనే ఉండే ఇక. అగో అదేంది బిడ్డ, ఏమో ఎన్నెళ్ళేంది అల్లుడు బయట దించిపోవడేంది? ఎప్పుడు వచ్చినా ఇంట్లోకి వచ్చి కొన్ని మంచినీళ్ళు అన్నది ఆగిపోతుండే, ఇదేంది కొత్తగా బయట దించిపోయిండన పడుతుంది? ఈ ఇంట్లోకి వచ్చి బుక్కడని నీళ్ళు ఆగిపోతే కాకపోనా, గట్లెందుకు దించిపోయిండు బయట మరి? ఏమో పని ఉందటనే, నేను రమ్మన్నా వచ్చి నీళ్ళన్నది అయిపోతుందా అంటే వద్దు అనుకుంటే ఇక పోతూనే ఉండు. పోతే వంతి అమ్మ, ఏదో పని ఉందటతి. అగో ఏం పని బిడ్డ? ఏమో గీ అత్తగారింటికి వచ్చి బుక్కడన్ని నీళ్ళన్నది ఆగిపోడా? ఏం పని? గీ ఇంట్లోకి వచ్చి నీళ్ళు అయిపోయి కూడా తీరికలేదా? గంత తీరిక లేకుండా ఏం పని చేస్తుండ అల్లుడు? మంచిగానే ఉంది. ఆయనకు ఏదో పని ఉండంగా వేయండు తీయే అమ్మ. ఏమన్నా కొత్త అల్లుడా? ఇంటికి ఏమన్నా పాత పడిపాయే, వస్తూనే ఉంటాడు పోతూనే ఉంటాడు, ఇవాళ కొత్తగా నా ఏమన్నా? అత్తగారింటికి అల్లుడు ఎప్పుడు వచ్చినా కొత్తగానే ఉంటది బిడ్డ. అల్లుడు ఎన్నడూ అత్తగారింటికి పాతగానే కాడు. అయినా అల్లుడు గట్లా రోడ్డు మీద దించిపోడేంది? గీ ఇంట్లోకి వచ్చి బుక్కడన్ని నీళ్ళు అయిపోయినా నాకు సంతోషం అనిపించు కదా, గిట్లా రోడ్డు మీద దించిపోతాడు. సరే బిడ్డ, మీరు ఎండల పడి వచ్చిర్రు, మీరు లోపలికి వరి నీళ్ళు తాగుదురు. కూసోరి బిడ్డ, నేను నీళ్ళు తీసుకొని వస్తా. అవునే అమ్మ, వచ్చి ఇంతసేపు అవుతుంది, వదినే కనిపిస్తలేదేంది? ఇంకెక్కడ వదినలేదు ఏం లేదు, వాళ్ళ అవ్వగారింటికి పోయింది బిడ్డ. వదినే లేదా? వాళ్ళ అవ్వగారింటికి పోయిందా? అరే రేపు ఉగాది పండుగ కదా, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి గిట్లా పోయిందేమో. ఏ ఆడపిల్లకైనా పండుగ వస్తే అత్తగారింటికన్నా అమ్మగారి ఇల్లు అంటే ఇష్టం కదా, పోతే వంతి. నేను రాలేదా? నేను ఎట్లా వచ్చిందో ఆమె కూడా గట్టినే పోతుంది, మనం ఎందుకు వద్దనాలే పోంగా. నా భర్త ఫోన్ చేస్తలేడు, ఫోన్ చేస్తే ఎత్తుతలేడు, ఎందుకో మరి. మళ్ళొకసారి ఫోన్ చేసి అయితే చూస్తా. డ్యూటీ పొద్దున పోయిందా మరి, లేకపోతే మధ్యాహ్నం డ్యూటీ ఉందా నాకు చెప్పలేదు, ఫోన్ ఎత్తకనే పాయే. ఒకసారి అయితే వేసి చూస్తా, ఇప్పుడన్నా ఎత్తుతాడా మరి. అగో బిడ్డే పండుకున్నట్టుంది. మీనా పండుకున్నవారా? ఏం పండుకోలేదమ్మా, అప్పుడే వచ్చినవేందే? అంగడికి పోయి సామాన్లు కూడా కొనుక్కొస్తా అన్నావు, ఉత్తగానే వచ్చినావు. అంగడికి సామాన్లు కొనుక్కొద్దామనే పోయినా కానీ బిడ్డ ఇక ఏం కొనుక్కరా బుద్ధి కాలేదు, అట్లనే మరి వచ్చిన. అదేందమ్మా, నువ్వు అంగడికి పోయి కూరగాయలు ఇంట్లోకి సామాన్లు కొనుక్కొస్తానే పోతివి, పోయి మళ్ళా కొనుక్కరా బుద్ధి కాలేదు మరి వచ్చినా అంటున్నావు, ఎందుకమ్మా ఏమైంది? అంగడి పోయి ఉత్తగానే ఎందుకు మరి వచ్చినావమ్మా అని అడుగుతుంది నా బిడ్డ. మరి ఇప్పుడు చెప్పన్నా వద్దా? ఏమన్నా కానీ చెప్తా, ఎందుకు దాస్తా? దాయొద్దు, రోజులు మంచిగా లేవు. ఏమైందమ్మా? అంగడి పోయి ఉత్తగానే మరి వచ్చినావు, ఎందుకు ఏమైంది చెప్పమ్మా. ఏం కాలేదు బిడ్డ, అంగట్లా అల్లుడు కనిపించిండు. అవునా అమ్మా? అంగట్లా అల్లుడు కనిపించిండా? ఏమన్నాడమ్మా? ఏం మాట్లాడిండు? నా గురించి అడిగిండా? నన్ను అడిగిండా అమ్మా? అల్లుడు కనిపించిండు గాని మాట్లాడలేదు బిడ్డ.
ఏందమ్మా అంగట్లా అల్లుడు కనిపించింది కానీ మాట్లాడలేదా? మాట్లాడకుండానే పోయిందా? ఎందుకమ్మా నిన్ను చూడలేదా లేకపోతే చూసి కూడా మాట్లాడలేదా? అల్లుడు నన్ను చూడలేదు బిడ్డ. నేను ఇంట్లకు సామాన్లు కూడా కొందామని ఆ దుకాణం కాడ నిలబడ్డా. ఇక అల్లుడు బండి మీద పోతుండు. నేను 2 సార్లు పిలిచినా కానీ ఆయనకు వినిపించలేదు. ఇక వెళ్ళిపోయిండు, అందుకే మాట్లాడలేదు. ఆహా, బండి మీద పోతున్నాడు. బండి మీద ఎటు పోతుండో ఏమో మరి. అయితే బండి మీద పోతే నువ్వు పిలిస్తే ఏడినిపిస్తుందమ్మా? వినిపించదు కదా. మరి ఆయన పిలిస్తే వినిపించినప్పుడు మాట్లాడలేదని నువ్వు సామాన్లు తేకుండా వస్తావా అమ్మ? ఎందుకు తెలియదు సామాన్లు? గంత దూరం పోయి ఉత్తగానే ఎందుకు మరి వచ్చినావు మరి నువ్వు? అల్లుడు పిలిస్తే పలకలేదనో లేకపోతే అల్లుడు మాట్లాడలేదనో సామాన్లు తేకుండా రాలేదు బిడ్డ. నాకు మనసంతా బాధ అనిపించింది. అల్లుడు బండి మీద ఒక్కడు పోతే ఏం కాకపోగానే అల్లుడు బండి మీద ఎవరినో ఎక్కించుకొని పోతుండు. ఆమె అటోకాలు ఇటోకాలు వేసి కూర్చుంది. ఇక అల్లుడు పోతుండు. అట్లా చూసేసరికి నాకు మనసంతా బాధ అనిపించింది బిడ్డ. ఏంది అని అర్థం కాలేదు. ఇక అట్లనే మర్రొచ్చిన. ఏందమ్మా అల్లుడు బండి మీద ఎవరినో ఎక్కించుకొని పోతున్నాడు, ఆమె అటోకాలు ఇటోకాలు వేసి కూర్చున్నది. నువ్వు కరెక్ట్గానే చూసినావా అమ్మ? మరి అల్లుడేనా? నేను కరెక్ట్గానే చూసిన బిడ్డ. నేను చూసిన అల్లుడే. నేను 2 సార్లు పిలిచినా కానీ ఆయనకు వినిపించలేదు, పోయిండు బండి మీద. నాకు తెలియదా? ఓ అమ్మో, నా మొగడు బండి మీద ఎవరినో ఎక్కించుకొని తిరుగుతుండంట. అది అటోకాలు ఇటోకాలు వేసి కూర్చొని తిరుగుతుండట. మరి అది యువతి కావచ్చు. అందుకే నా మొగడు నా ఫోను ఎత్తుతలేడు, నాకు ఫోన్ చేస్తలేడు. మరి యువతి కావచ్చు అది. నాకు తెలియంది ఎవరు. ఇన్ని రోజులు మంచిగానే ఉండు, ఇప్పుడు ఎవరినో ఎక్కించుకొని తిరుగుతుండట. మరి ఎవరు కావచ్చు? దాన్ని చూసుకోనేనా నా మొగడు నాకు ఫోన్ చేయకుండొచ్చు? నాకు కడుపులా నీటి బుడగలున్నాయి, శిష్టున్నది అని తెలిసినప్పుడు మా అత్త తిట్టినప్పుడు నన్ను, నా కొడుకును విడిచిపెట్టే నువ్వు, నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తా అన్నది. మరి నా మొగడు కూడా దానికి ఒప్పుకుండా ఏమన్నా చూసుకుర్రా? ఏంది ఇదంతా? నాకు ఏం అర్థమైతలేదు. మరి ఎవతది ఏంది? అయినా అదేవతో ఇచ్చిపెట్టు. నా మొగడు నా ఫోన్ ఎత్తుతలేడు, నాకు ఫోన్ చేస్తలేడు. ఇప్పుడేమో అమ్మ ఎవరో బండి మీద ఎక్కి వంగ చూసినా అని అమ్మ అంటుంది. ఇదంతా ఏంది అసలు? నిజంగానే నా మొగడు వేరే పెళ్లి చేసుకోనికి నిర్ణయం తీసుకుండా నన్ను విడిచిపెడతాడా?